హాయ్ అండి. హలో అండి. 'పుష్ప 2' ట్రైలర్ చూసారా? చూశాను కదండి, చాలా బాగుంది, నచ్చిందా? నచ్చింది నాకు. ఏం నచ్చింది? దాంట్లో హీరోయిన్ కాళ్ళతోటి ఇలా అంటే చూడండి, ఆ క్యూట్ సీన్ నాకు తగ్గేదిలే అని అది బాగా నచ్చింది నాకు. దాంతోపాటు డైలాగ్ ఉంటుంది చూడండి లాస్ట్కి, పుష్ప అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పేసి ఆ కన్వర్జేషన్ కానీ, నెక్స్ట్ ఫైట్ సీన్లో అతను షార్ట్ వేసుకుంటాడు, పైన బ్లేజర్ ఉంటుంది కోట్ లాంటిది, అది వేసుకొని ఫైట్ చేయడము, కాళ్ళతోటి తాడు తీస్తారు చూడండి, హ్మ్. ఆ సీన్ ఆ షార్ట్స్ బాగా నచ్చింది నాకు. 'పుష్ప 1' కంటే 'పుష్ప 2' బాగుంటది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా బాగుంటుందండి. ఏంటంటే ఇది వాళ్ళు జస్ట్ పరిచయం చేశారు మన క్యారెక్టర్స్ని, ఆ వరల్డ్ని. పుష్ప ఎలా ఉంటాడు, అతని క్యారెక్టర్ ఏంటి, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి, తండ్రి లేకుండా ఎలా పెరిగాడు, సో అతను ఏం చేయగలడు అని చెప్పేసి, దీంట్లో అతను ఏం చేస్తాడు, ఎలా రూల్ చేస్తాడు అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. పైగా మనకు ఫహద్ ఫజిల్ గారిని లాస్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అతను ఎంత గొప్ప యాక్టర్ తెలుసు కదా మీకు. మొన్న వచ్చిన వెట్టైన్లో కూడా ఇలా వేసేస్తారు, ఆ చిన్న చిన్న క్యారెక్టర్ అయినా కానీ, మ్యాటీ అనే క్యారెక్టర్. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ విలన్ రోల్ అంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ని చూడాలని అనుకుంటున్నాను. ఓకే. దీంట్లో లాస్ట్ టైం ఏమో సమంత చేశారు సాంగ్, స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్. అండ్ దీంట్లో శ్రీలీల ఉన్నారు కదా. అవును. యాక్చువల్గా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి దానికంటే ఎక్కువ డబుల్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళిద్దరు టాప్ డాన్సర్స్. అల్లు అర్జున్ గారు, శ్రీలీల గారు ఒక సాంగ్ కూడా చేశారు, అంటే బయట అడ్వర్టైజ్మెంట్ చిన్నగా. ఆ బిట్టికే మనకు ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది. అలాంటిది ఫుల్ లెంత్ సాంగ్ అంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ స్టెప్స్ కానీ, వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ కానీ. నాకు అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. దీంట్లో ఫస్ట్ దాంట్లో దేవిశ్రీ ప్రసాద్ గారు ఒకలాగా మ్యూజిక్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దీంట్లో చూస్తే చాలా వైల్డ్ అండ్ సాఫ్ట్ లాగా ఉంది. ఎలా మీకు నచ్చిందా? యాక్చువల్లీ మీకు తెలుసో తెలియదో, దీంట్లో మ్యూజిక్ వరకే డిఎస్పి గారు, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి తమన్ గారు ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఇస్తారు. మనము బాలయ్య బాబు గారి సినిమాలు కానీ, మహేష్ బాబు గారి సినిమాలు చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో దీంట్లో కూడా మనకు సాహో మూవీ అంటే మూవీకి ఇవ్వలేదు, దాంట్లో కొన్ని క్లిప్స్కి ఇచ్చారు అన్నట్టు, చాప్టర్ 1 చాప్టర్ 2 అని చెప్పేసి. సో బర్త్డే గ్లిప్స్ కూడా వచ్చింది సాహోలో, దానికైతే ఇచ్చి పడేశాడు. సో దీనికి ఇంకా డబుల్ ఉంటుంది మూవీ మొత్తం కాబట్టి. సో రష్మిక గారు ఆ మూవీలో కంటే ఈ మూవీలో వేరే లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నారా? అంటే అప్పుడు పూర్ అమ్మాయి కదండి, కొంచెం బ్లాక్ అది ఇది డ్రెస్ కూడా సరిగా ఉండదు. ఇక్కడ పుష్ప గాడి వైఫ్ అంటే ఆ రేంజ్లో చూపిస్తారు, ఆ గ్లామర్ కానీ, ఆ డ్రెస్ కానీ, ఆ కాస్ట్యూమ్స్. ఒక ఫోటో రిలీజ్ చేశారు చూడండి, ఒళ్ళంతా నగలతోటి, పట్టు శారీ తోటి. సో వేరే లెవెల్లో చూపిస్తారు తనని, పార్ట్ 1 కంటే పార్ట్ 2లో. దీంట్లో ఒక డైలాగ్ ఉంది, వైఫ్ భార్య కోసం ఏదైనా చేయొచ్చు, భార్య కోసం ఇది చేస్తున్నా అన్నట్టు. అదెలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ పార్ట్లో మనకు పుష్ప ఇలా చేస్తాడు, సో వాళ్ళ అమ్మ కోసం ఏం చేశాడు అనేది చూపించారు. సో దీంట్లో భార్య మేబీ మీకు ఆ గంధం చెట్లతో కాల్చి ఒక సీన్ చూడండి, అది మేబీ రష్మిక అని నేను అనుకుంటున్నాను, లేదంటే వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, కానీ ఎక్కువ రష్మిక అని అనుకుంటున్నాను. సో తను చనిపోతే తన మాటలతోటి ఇతను రూల్ చేయడము, అలా కొంచెం ఎమోషన్గా చూపిస్తాడేమో అని అనుకుంటున్నాను నేను. అంటే గెస్ చేస్తున్నాను అంతే, అది కరెక్ట్ అని అనుకోలేదు. డిసెంబర్ 5th కోసం వెయిట్ చేస్తున్నారా? ఈగర్లీ అండి. వీలైతే మనకు ఇప్పుడు కొంచెం ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, ప్రీమియర్స్, పెయిడ్ ప్రీమియర్స్ అని. వీలైతే 4th వెళ్ళడానికి ట్రై చేస్తాను. గేమ్ చేంజర్ పుష్ప 2 రెండిట్లో ఏది బాగా కొడుతుంది అంటారు? అంటే ప్రీవియస్ మూవీస్ ఇప్పుడు హీరోస్ అయితే ఇద్దరు కొంచెం ఫామ్లో ఉన్నారు, బట్ డైరెక్టర్ వైజ్ చూసుకుంటే శంకర్ గారిది లాస్ట్ టైం ఇండియన్ 2 కానీ అవి వచ్చాయి కదా, అవంతా మనకు రీచ్ అవ్వలేదు, అంత సాటిస్ఫై చేయలేదు. దీంట్లో మనకు రామ్ చరణ్ గారు ఉన్నారు, బట్ స్టోరీ ఎలా ఉంటుంది ఏందనేది గెస్ చేయలేకపోతున్నాం. ఒక స్టూడెంట్గా, ఒక లీడర్గా, ఒక కొడుకుగా అలా ఉంది కదా. సో అది అంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేకపోతున్నాం స్టోరీ. బట్ అది చూద్దాం. పుష్పకైతే ఎక్కువ ఉంటుందండి కంపేర్ చేస్తే. అది టాప్ హీరో, టాప్ డైరెక్టరే. బట్ పుష్ప ఏంటంటే ఆల్రెడీ సీక్వెల్ కదా, మనం ముందు ఒక పార్ట్ చూసాము. సో ఎక్స్పెక్టేషన్ దీనికి ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా ఎస్ఎస్ రాజమౌళి గారు పుష్ప 2 ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక భారీ హైప్ ఇచ్చుకుంటా ట్వీట్ చేశారు. రాజమౌళి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అనే టాక్ ఉంది ఫస్ట్ నుంచి. దేవర మూవీ రిలీజ్ అప్పుడు, దేవర ప్రీ రిలీజ్, ఇది ఎప్పుడు రాజమౌళి గారు జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి హైప్ ఇచ్చుకుంటా ట్వీట్ చేయలేదు. బట్ ఓన్లీ అల్లు అర్జున్తో మూవీసే చేయలేదు రాజమౌళి గారు. బట్ తను కూడా నేను పుష్ప 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా అన్నట్టు అన్నారు. ఎందుకంటారు? యాక్చువల్లీ నాకు తెలిసి అతను హీరో గురించి అన్నాడో లేదో నాకు తెలియదు, బట్ డైరెక్టర్ గురించి అంటాడండి. సుకుమార్ గారు అంటే రాజమౌళి గారికి చాలా ఇష్టము. RRR మూవీ టైంలో కూడా చరణ్ గారితో సుకుమార్ గారు ఒక మూవీ తీస్తున్నారు. సో దాని ఒక సీక్వెన్స్ ఆల్రెడీ రాజమౌళి గారు ఎక్స్ప్లెయిన్ చేశారట. మనకు RRR టైంలోనే చెప్పారు, ఎన్ని మూవీస్ ఉన్నా కానీ మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారంటే, నేను సుకుమార్, రామ్ చరణ్ మధ్య ఒక మూవీ వస్తుంది,
ఆ సీక్వెన్స్ నాకు ఒకటి చెప్పారు, ఇంట్రడక్షన్ సీక్వెన్స్. ఆ మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి. సో యాజ్ ఏ డైరెక్టర్గా రాజమౌళి గారికి సుకుమార్ అంటే చాలా ఇష్టము, అతని మీద నమ్మకం కూడా. సో ఆ నమ్మకంతో అతను చెప్పుండొచ్చు మీరు ఎలాగైనా కొడతారని చెప్పేసి. పుష్ప 2 ట్రైలర్ చూసానండి, నచ్చిందా? నచ్చింది. ఏం నచ్చింది? డైలాగులు మంచిగా ఉన్నాయి. ఇంకా మనోడు కొంచెం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిండు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ మస్తు ఉంది, మ్యూజిక్ బాగా కొట్టారు. డిఎస్పీ మంచిగా చేశాడు. అండ్ ఫస్ట్ పుష్ప 1లో సాంగ్స్ బాగా క్లిక్ అయిపోయినాయి, అండ్ దీంట్లో కూడా అంతే లెవెల్లో క్లిక్ అవుతాయి అనుకుంటున్నారా? సాంగ్స్ ఏం తెలియదు కానీ డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్తాయని అనుకుంటున్నాను. ఏ డైలాగ్ నచ్చింది మీకు? ఏదో ఒక డైలాగ్ చెప్పాడు కదా, నేషనల్ ఇంటర్నేషనల్ అని. ఇంటర్నేషనల్ అంటాడు, మస్తు మంచిగా అనిపించింది డైలాగ్. మీరు ఎవరి ఫ్యాన్? నేను ఎవరి ఫ్యాన్ కదండి, నాకు నేనే ఫ్యాన్. అయితే ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ కి అండ్ అల్లు అర్జున్ కి చిన్న వార్ జరిగింది, అండ్ అల్లు అర్జున్ వైసీపీకి కదండి, మనం ఎక్కువ మాట్లాడకూడదు, వేస్ట్ అదంతా. అంతే. ఓకే, December 5th మూవీ రిలీజ్ అవ్వగానే చూస్తారా ఇష్టంగా? వెయిట్ చేస్తున్నా. అండ్ హాయ్. మీరు అల్లు అర్జున్ ఫ్యానా? లేదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మెగా ఫ్యాన్. పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసా అండి. నచ్చిందా మీకు? చాలా క్రేజీ అనిపించింది, ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారన్న ఫీలింగ్ వచ్చింది, మంచి ప్రోడక్ట్, మంచి నిజంగా క్రేజీ అనిపించింది. ఒక అరాచకం అని చెప్పొచ్చు అండి. నిజంగా మన అల్లు అర్జున్ లైఫ్లో ద బిగ్గెస్ట్ మూవీ అనేది ఏదంటే ఏదో ఒక చెప్పొచ్చు అన్న ఫీలింగ్ నాకు వెళ్ళింది. నాకైతే క్వశ్చన్ చెప్పాలండి, నేను చిన్నప్పుడు ఒక డైలాగ్ విన్నాను, దేశ భాషలందు తెలుగు లెస్స అంటే. దాని మీనింగ్ నాకు అర్థం కాలేదు టూ అని చెప్పాలంటే, కానీ ఆ మీనింగ్ నాకు మొన్న అర్థమైంది. సో నిజంగా ఎక్కడ తెలంగాణ, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడో బీహార్లో పెడితే 6 లక్షల మంది రావాల్సిన జనాభాకి 12 లక్షల జనాభా రావడం మీద తన ఒక ఫ్యాన్, తన ఒక కల్ట్ ఫ్యాన్ నిజంగా నాకు ఆ రోజు కనిపించి. సో తన ఫ్యాన్ చూసి నేను గులాం అయిపోయాను. నేను టూ ఫ్యాన్ చెప్పాలంటే చాలా బాగా అనిపించింది నిజంగా. నిజంగా అంటే చూడండి, అప్పట్లో మనం పెద్దలకు అడుగుతుండే మంచి సినిమా మీరు ఏం మంచి సినిమా చూసారంటే వాళ్ళు చెప్తుండే అంటే ఒక అవతారో లేకుంటే ఒక అంటారు కదంటే టైటానిక్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పట్లో నిజంగా మన ఫ్యూచర్లో మన పిల్లలు చెప్పాలంటే నువ్వు ఏ గొప్ప సినిమా ఏం గొప్ప సినిమా చూసా అంటే ఒక పుష్ప అని చెప్పుకోవచ్చు. మనం అంత గొప్ప సినిమా నిజంగా చరిత్రలో ఇట్లా సినిమాలో నిలిచిపోతాయండి అన్న ఫీలింగ్ నాకు కలిగింది. దీంట్లో మీకు నచ్చిన డైలాగ్స్ చెప్పండి. శ్రీవల్లి డైలాగ్ 3 డైలాగ్ ఉన్నాయండి సినిమాలో, చాలా క్రేజీ అనిపించాయి. పాత డైలాగ్స్ కానీ కొద్దిగా మాడిఫై చేశారని, అంటే కొద్దిగా పెయింట్ వేసి అటు డైలాగ్స్ అయితే మంచిగా తీస్తారు, కానీ చాలా క్రేజీ అనిపించదు అండి. శ్రీవల్లి చెప్తాండి, శ్రీవల్లి అంటే పేరు అనుకుంటేవా ఇట్స్ బ్రాండ్ అని చెప్పటాలు కానీ, ఇంకోటి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఇట్స్ వైల్డ్ ఫైర్ అని అంటారు కానీ. అంతేందుకు మొన్న రీసెంట్గా అల్లు అర్జున్కి ఒక నేషనల్ అవార్డు వచ్చింది. అది నేషనల్ అంటే తను ఆ రకంగా చెప్పిన మా డైలాగ్, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ డైలాగ్ వాడారు కానీ. ఇట్స్ నిజంగా క్రేజీ అని చెప్పుకోవచ్చు. నాకైతే సుకుమార్ ఇచ్చిన అవుట్పుట్, నాకు తన రైటింగ్ స్కిల్స్ మీద నాకు నమ్మకం ఉంది. చాలా స్ట్రాంగ్గా సినిమా స్టోరీ బాగా రాస్తారు కాబట్టి బాగా అనిపించింది. మీరు చూడండి సినిమాలో ఒక పాయింట్ చెప్తాండి, మీరు అవునాను కదా హీరోయిన్స్ అనేవారు కొంచెం టెంపరీ అండి. ఎప్పుడు కూడా హీరోయిన్ పర్మనెంట్గా ఉండని చెప్పలేము, వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ సో చూడండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ పూజ ఎడ్దే చాలా సినిమాలు చేసింది, ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు శ్రీవల్లి ఒక మన రష్మిక మందనంతోనే అంత పెద్ద స్టార్, ఒక నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి కాలుతో ఇంట్లో అలా తగ్గేదలు అంటుంటే గులాం అయిపోయాడు నిజంగా. తన కమిట్మెంట్కి, తను ఇచ్చిన ఆ లుక్స్కి. పుష్ప అంటే ఏంటంటే అవునాను కాదన్నా కూలేడు లుక్లో ఉన్న తను పైన కోట్ వేసుకొని నడుస్తుంటే క్రేజీ, ఆ హెలికాప్టర్ సీన్ కానీ అది కానీ చాలా క్రేజీ అనిపించింది. వాటర్లో పడతాడండి, అదే వాటర్లో ఉంటే మన 5 పజల్ వేస్తుంటే వాటర్ టేకింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. నిజంగా మాకు నమ్మకం ఉందండి. మొన్న ఒక మాట డిఎస్పీని తీసేశారని అన్నారు. సో నిజంగా నేను అన్నాను కదా, డిఎస్పీనా ఇంకో మన అనవసరం, మనకు కావాల్సిన మంచి ప్రోడక్ట్ కావాలి. సో నిజంగా మంచి ప్రోడక్ట్ మాకు ఈ ట్రైలర్ దగ్గర కనిపించింది. జస్ట్ ట్రైలరే ఇంత గొప్పగా ఉంటే ట్రైలర్ ఇంకా సినిమా ఇంత గొప్ప ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక విషయం యాజ్ ఎ తెలుగు ఫ్యాన్ చెప్తున్నాను నేను. సో నువ్వు అవునాను కాదన్నా, బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, దంగల్ ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, నాన్ బాహుబలి బద్దలు కొట్టాలన్నా, ఇప్పట్లో సినిమా ఏ సినిమాతో అయినా అయిద్దా అంటే జెన్యున్గా అడుగుతున్నా. ఏ సినిమాతో కాదండి. ఈవెన్ ప్రభాస్ మొన్న వచ్చి కలికినే సినిమా కొట్టలేకపోయింది, తన సినిమా తనే ఇక్కడ కొట్టలేకపోయింది. ప్రభాస్ మన బాహుబలి ఇక్కడ కొట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలంటే ఏకైక సినిమా పుష్ప. సో నాకు నమ్మకం ఉంది. యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తున్నా. మొన్న ఎలక్షన్ గురించి మాట్లాడుతాండి. సో నేను ఎలక్షన్ టైంలో మేము చాలా హట్ అయినా. నేను కూడా అరే ఏంది అల్లు అర్జున్ అన్న మన్నోడు అయ్యండి పక్కన సపోర్ట్ చేస్తాను, నేను చాలా ఫీల్ అయినా. కానీ కొంచెం టైం తీసుకున్న తర్వాత నాకు అనిపించింది, రియలైజేషన్ ఏంటంటే పర్సనల్ లైఫ్ వేరు, పొలిటికల్ లైఫ్ వేరు. అవునని కాదన్న. సో తను వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ ఇచ్చి అక్కడ వరకు ఓకే, కానీ మాకు అనిపించింది నిజంగా సినిమాలాగా చూడాలి. సో నువ్వు అన్నాక ఈ మాత్రం ఇంకోటి బాగా వింటున్నాండి, మన కర్ణాటక వాళ్ళు మన పుష్పని బ్యాన్ చేస్తామంటారు. ఎందుకు బ్యాన్ చేస్తారు? మీ సినిమా మేము ఎంకరేజ్ చేయలేదా? కాంతారా సినిమా మేము ఎంకరేజ్ చేయలేదా? కేజీఎఫ్ సినిమా మేము ఎంకరేజ్ చేయలేదా? ఎందుకు మన KGF 1, KGF 2, ఎందుకు మన రీసెంట్ వచ్చే ప్రేమలు అని అన్ని సినిమాలు మాకు ప్రజలకు కావాల్సింది కంటెంట్ కావాలి. సో ప్రజలు కంటెంట్ లైక్ చేసిన దయచేసి బాయ్కట్ అని పదాలు వాడకండి. ఇది మన తెలుగు సినిమా అవునని కాదన్నా. మొన్న రీసెంట్ నేషనల్ అవార్డు వచ్చింది పుష్పతో. నేను చెప్తే 100% ఆస్కార్ లెవెల్ దాకా వెళ్తాను నమ్మకం ఉంది. ఆ కమిట్మెంట్ కానీ కట్అవుట్ కానీ చాలా బాగుంది. ఆ విషయం ఆల్ ది బెస్ట్ సెంటర్ ఐటమ్ పుష్ప 2. అండ్ మెగా ఫ్యాన్ కాబట్టి నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది. గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు?
గేమ్ చేంజర్ యొక్క లవబుల్ అని చెప్పుకోవచ్చు అంటే మన ట్రైలరే 45 మిలియన్స్ కొట్టింది 1 మిలియన్ 1 వీక్ లోపు. నిజంగా క్రేజీ అనిపించింది. నిజంగా రామ్ చరణ్ అన్న లైఫ్లో ద బిగ్గెస్ట్ మంచి సాఫ్ట్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు. ఈ ట్రైలర్లో కూడా 3 టైప్స్ అనిపించండి. ఒక స్టూడెంట్ లాగా కనిపించండు, ఒక దగ్గర సీఎం లాగా కనిపించండు, ఇంకో దగ్గర మన రాజకీయ నాయకుల్లా కనిపించండు, అంటే నిజం ఇంకోటి కలెక్టర్ లాగా కనిపించండు. చాలా బాగుంది. ఎందుకంటే మొన్న సంబంధం ట్వీట్ చేసింది ఇట్లా ఫార్మల్ షర్ట్లో ఉండి ఇంత డ్యాన్స్ చేయడం అని ఏ రోజు చూడలేదు అని చెప్తుంటే అనే ఫీలింగ్ కలిగింది. ఆ టీజర్ ట్రైలర్ లుక్స్ కానీ డిఫరెంట్గా అనిపించింది. ఏంటంటే చూడండి అవునాను కాదన్న రామ్ చరణ్ లైఫ్లో ఇది మాకు మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. అంతకుముందు ఆస్కార్కి వెళ్ళిండు, కానీ ఈ సినిమా ద్వారా మంచి రికార్డు బదలటం కోరుకుంటున్నాం. అంటే నాకు నమ్మకం ఉంది, శంకర్ మీద నమ్మకం ఉంది. చాలామంది మన భారత్ 2 ఫ్లాప్ గానే నువ్వు దుకాణం బంద్ చేసుకోవాలి, నీ పని అయిపోయింది అన్నారు. కానీ అదే శంకర్ ఒకప్పుడులో రూబో సినిమా తీసాడు, అదే శంకర్ ఒకప్పుడు అపరిచితులు సినిమా తీశాడు. సో తన ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం తన వాల్యూ తగ్గదు. కాబట్టి నాకు నమ్మకం ఉంది గేమ్ చేంజర్ మంచి హిట్ కాబోతే నమ్మకం ఉంది. చూడండి ఒక సాంగ్లో తను పవన్ కళ్యాణ్ కండు వేసుకుంటాడు, రెడ్ కండు వేసుకుంటుంటే కండు వేసుకున్నప్పుడు కానీ మన వాల్తర్ వీర చిరంజీవి ఫోటో వచ్చినప్పుడు ఈయన చిరంజీవి కొడుకులా కనిపించాడు అండి, మాకు చిరంజీవి ఫ్యాన్లా కనిపించిన అనమాట. సో మాకు నమ్మకం ఉంది 100% ఒక ఫ్యాన్ బేస్ మూవీ, చాలా మంచి సినిమా, మంచి దమ్మున్న సినిమా రాబోతున్న ఫీల్ కలిగింది. ఐ విష్ ఆల్ బెస్ట్ గేమ్ చేంజర్ కూడా. మెగా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఎలాగో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఎక్కువతో అల్లు అర్జున్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఆ ఇంపాక్ట్ ఏమైనా పుష్ప 2 మీద పడుతుంది అంటారా? చూడండి అంటే నువ్వు అన్నాను కాదన్నా కొంతమంది చాలా పర్సనల్గా హట్ అయ్యారనమాట. సో పవన్ కళ్యాణ్ చాలా మంది దేవుళ్ళగా పూజిస్తారు. సో అని అన్నాను కాదన్నా. సో అల్లార్జున్ వచ్చుంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఉండే. సో అల్లార్జున్ వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. సో అల్లార్జున్ రానంత మాత్రం మేము ఓడిపోలేదు కదా, పవన్ కళ్యాణ్ గెలిచాడు, డిప్యూటీ మంచి జరిగింది అవునాను కదా. ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ అన్ని కలిసి వచ్చినాయి. కాబట్టి సో నా సపరేట్గా మెగా ఫ్యామిలీ అందరికీ చెప్తున్నా, మెగా ఫ్యాన్స్ అందరికి దయచేసి మనమంతా ఒకటే, అల్లార్జున్ వేరు కాదు, మా పవన్ కళ్యాణ్ వేరు కాదు. చాలా మంది మీడియా వాళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ విడిపోయాడు, అల్లార్జున్ పక్కకు ఉన్నాడు, సాయంత్రం అన్ఫాలో కొట్టిండు, ఈ రకంగా మాట్లాడి నువ్వు అన్నాను కదా. మనం జస్ట్ 150 రూపీస్ పెట్టే ఫ్యాన్స్ మనమే ఎంత ఉంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ విషయం మనకి ఎందుకండి అవునాను కదా. సపోజ్ నేను కింద పడ్డాండి, ఇప్పుడు కింద పవన్ కళ్యాణ్ లేపాడు కదండి. సో జెన్యున్గా మాట్లాడుకోదు అవును కదా, ప్రేమించండి, లైక్ చేయండి. కానీ పర్సనల్గా ఒకరు తిట్టుకోవటాలు ఆంధ్రప్రదేశ్లో అన్ని బాయ్కట్ వేసామని చెప్పాలి, ఇవన్నీ వద్దు. మన తెలుగు సినిమా ప్రపంచం నేలబోతుంది. ఈ సినిమా మనం రెస్పెక్ట్ ఇచ్చి మంచి గౌరవంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. దయచేసి మెగా ఫ్యాన్స్ దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోండి. మొన్న చూడండి అన్స్టాపబుల్ షో జరిగింది, నేను బాలబాబు యాంకర్ చేశాడు, దాని గెస్ట్గా మొన్న అల్లార్జున్ వచ్చి పవన్ కళ్యాణ్ ఫోటో వేస్తే పవన్ కళ్యాణ్ ఎట్టని గవర్నమెంట్ చాలా ధైర్యవంతులు అని చెప్పిండు. అంతే మొన్న రీసెంట్ పవన్ కళ్యాణ్ బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే మామని ట్వీట్ చేసిండు. ఇక చాలు కదండి, యాజ్ ఏ ఫ్యాన్గా మనకి ఇంకేం కావాలి. సో వాళ్ళు బాగుంటారు, మనం కూడా బాగుందాం, మనం కొట్టుకోదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే సోషల్ మీడియాలో ఏమని వార్ జరుగుతుందంటే ఈసారి పుష్ప 2 కనుక రిలీజ్ అయితే జనసేన ఫ్యాన్స్ మేము జనసేన వాళ్ళందరం పుష్ప 2ని తొక్కిస్తాం అది ఇది అన్నట్టు కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. అది అలా చేస్తారంటారా నిజంగా? చూడండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జస్ట్ మేము సినిమాలను చూసి ఫ్యాన్ కాలేదండి, తన మానవతను కాయాలని. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒకరిని చెడు కోరాలని కోరుకోడు, శత్రువుని సైతం ఇష్టపడే టైప్స్ అని మేము. మాకు నమ్మకం 100% మేము జనసేన కార్యకర్తలు, మేము 100% మేము కూడా ఎర్రకండ వేసుకొని పుష్ప సినిమాకి వెళ్తాం. 100% సినిమా చూసి సినిమా బాగుంటే బాగుందని చెప్తాం, బాగుండి లేకున్నా బాగుందని చెప్తాం. ఎందుకంటే మన సినిమా కాబట్టి 100% యాజ్ ఎ మెగా ఫ్యాన్గా చెప్తున్నా, సినిమా మంచిగా చూడబోతున్నా. ప్రతి ఒక్కరిని మెయిన్గా చెప్తున్నా, దయచేసి కొంతమంది వరకే ఈ రకంగా అందరు ఫ్యాన్స్ లేరండి, కొంతమంది మాత్రమే ఉన్నారు. సో వాళ్ళు కూడా మెల్లమెల్ల రియలైజ్ అవుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.